హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న మ్యాజిక్ లాంటి విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే కొంతమందితో మనకి చాలా ఈజీగా ఫ్రెండ్షిప్ అయిపోతుంది కదా, వాళ్ల మనసు గెలుచుకోవడం ఎలాగో చెప్పే ఒక చిట్టి రహస్యం అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తున్నప్పుడు గానీ లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గానీ పక్కన ఎవరో తెలియని వాళ్ళుంటారు. కాని వాళ్లతో ఓ 5 నిమిషాలు మాట్లాడగానే అరే వీళ్లతో మనకి ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అబ్బా వీళ్ళు మనవాళ్లేరా బాబు అని ఒక ఫీలింగ్ వస్తుంది. అసలా ఫీలింగ్ ఎలా వస్తుంది? అయితే ఈ మ్యాజిక్ వెనుక ఒక చిన్న చాలా సింపుల్ రూల్ ఉందండి. అది విన్నారనుకోండి, అయ్యో ఇంతేనా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఆ నియమం పేరే సారూప్యత. సింపుల్గా చెప్పాలంటే మనలాగే ఉండటం. చూడండి, మనం లాజిక్లు, ఫ్యాక్ట్సు ఇవన్నీ చూస్తాం. కానీ వీటన్నిటికన్నా కూడా మనలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే చాలు, వాళ్ల మీద మనకి చాలా త్వరగా ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి మనలాంటి వాళ్లతో ఉన్నప్పుడు చాలా సేఫ్గా, హాయిగా అనిపిస్తుందట. ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకోగలరు అని మనసు కనిపిస్తుంది. సరే, ఈ సారూప్యత అంటే ఏంటి? దీనికి పెద్ద పెద్ద డెఫినిషన్లు ఏమీ వద్దండి. చాలా సింపుల్గా చెప్పాలంటే మన ఊరు, మనం మాట్లాడే యాస, మనం చదువుకున్న స్కూల్ లేదా మనకి ఇష్టమైన హీరో, ఇలా ఏదో ఒక చిన్న విషయం ఎదుటివాళ్లతో కలిసిందనుకోండి, అదే సారూప్యత. ఇక్కడ నటించడం కాదండోయ్, నిజంగా మనలో ఉన్న కామన్ పాయింట్ని వెతకడం. ఓకే, మరిది మన రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి కొన్ని చిన్న చిన్న సరదా ఉదాహరణలు చూద్దామా? రెడీ కదా? ఒక్కసారి ఊహించుకోండి, మీరొక కొత్త కోర్సులో జాయిన్ అయ్యారు. మీ ట్రైనర్ వచ్చి నేను ఫారెన్లో ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాను అన్నారు అనగానే మనకి ఆయనకి మధ్య ఏదో తెలియని గ్యాప్ వచ్చేసినట్టు అనిపిస్తుంది కదా. కానీ అదే ట్రైనర్ వచ్చి అబ్బే చిన్నప్పుడు నాకు కూడా ఈ సబ్జెక్ట్ అస్సలెక్కేది కాదు, చాలా కష్టపడ్డాను తెలుసా అని నవ్వుతూ చెప్పారనుకోండి, అప్పుడు చూడండి ఆయన మనకి ఎంత దగ్గరగా మన ఫ్రెండ్లా అనిపిస్తారు. అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఆయన తన కష్టాన్ని మనతో పంచుకున్నారు. ఓహో, ఈయన కూడా మనలాంటి వారే అని మనకు అనిపించినప్పుడు మనం ఆయన చెప్పేది ఇంకా ఇంట్రెస్ట్గా వింటాం. చూశారా, ఆ కనెక్షన్ అలా ఏర్పడిపోయింది. సరే, ఇప్పుడు ఆఫీస్ గురించి చూద్దాం. ఒక మేనేజర్ ఎప్పుడూ పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడుతూ చాలా సీరియస్గా మాట్లాడారనుకోండి, టీంలో ఉన్నవాళ్లు ఆయనతో మాట్లాడాలంటే కొంచెం భయపడతారు. కానీ అదే మేనేజర్ ఒకరోజు అందరితో కలిసి ఛాయ్ తాగుతూ నేను కూడా మీ ఏజ్లో ఉన్నప్పుడు ఇంతే వర్క్ ప్రెషర్తో చాలా ఇబ్బంది పడ్డాను అని ఫ్రెండ్లీగా చెప్పారనుకోండి, అప్పుడు టీంకి ఆయన మీద భలే నమ్మకం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క మాటతో మన మేనేజర్ మన కష్టాల్ని అర్థం చేసుకోగలరు అనే ఒక ధైర్యం వస్తుంది. ఆ కామన్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ మధ్య ఒక మంచి బాండింగ్ని, నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇది జరుగుతుంది. ఒక సేల్స్ మ్యాన్ వచ్చి ఫోన్ ఫీచర్ల గురించి టెక్నికల్గా అన్నీ చెప్పారనుకోండి, మనకు అంతగా ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కానీ సార్ ఇదే ఫోన్ నేను కూడా మా ఇంట్లో వాడుతున్నాను, చాలా బావుంది అని మనస్ఫూర్తిగా చెప్పారనుకోండి, వెంటనే మనకు దానిమీద ఒక ఇంట్రెస్ట్, ఒక నమ్మకం రెండూ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే ఒక కస్టమర్ అని చెప్పినప్పుడు మన మనసులో ఉన్న డౌట్ చాలా వరకు తగ్గిపోతుంది. ఓ ఈయన కూడా వాడుతున్నారు కదా, అప్పుడు మంచిదే అయ్యుంటుంది అని ఒక ధైర్యం వచ్చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఈ సిమిలారిటీ వల్ల కలిగే మంచి విషయాల గురించి చూసాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఇది చిన్న విషయమే అయినా చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. మనకు సంబంధం లేని విషయాన్ని ఉన్నట్లుగా అస్సలు నటించకూడదు. అలా నటిస్తే ఈజీగా తెలిసిపోతుంది. దానికి బదులుగా నిజంగా మనకున్న ఒక్క చిన్న కామన్ పాయింట్ దొరికినా చాలు, దాని గురించి మాట్లాడండి. ఆ ఒక్క జెన్యూన్ కనెక్షన్ చాలు అద్భుతాలు చేస్తుంది. సరే ఫ్రెండ్స్, మరి ఈ మొత్తం డిస్కషన్ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? వాటిని ఒక్కసారి సింపుల్గా చూసేద్దామా? మొదటిది, నిజమైన కామన్ పాయింట్స్ వెతకాలి. రెండోది, మన ఎక్స్పీరియన్స్ని నిజాయితీగా షేర్ చేసుకోవాలి. మూడోది, నేను అని కాకుండా వీలైనంతవరకు మనం అనే పదం వాడాలి. ఇది మన అందర్నీ దగ్గర చేస్తుంది. ఇక చివరిగా, ఒక వ్యక్తి మనకు తెలిసిన వాళ్లలా అనిపించినప్పుడు మనకి వాళ్ల మీద నమ్మకం చాలా ఈజీగా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మాట, మనుషులు ఎప్పుడూ తమలాగా అనిపించే వాళ్లనే ఎక్కువగా నమ్ముతారు.
కాబట్టి ఈ చిన్న సీక్రెట్ని గుర్తుపెట్టుకోండి. రోజూ ఇలా ఒక చిన్న విషయం నేర్చుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు పెద్ద సక్సెస్ మనదే అవుతుంది. సరేనా? మళ్ళీ కలుద్దాం.